హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఫస్ట్ బిట్ అండి, ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ am, was, were, be. If I were you, if I were you, I would marry her. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. ఇది వచ్చేసి V2 ఫామ్. నెక్స్ట్, షీ డాష్ ప్లాన్స్ ఎట్ 8 AM ఎస్టర్డే. ఎస్టర్డే నిన్న గురించి చెప్తున్నారు. నిన్న ప్లాన్స్ కి ఏమేశారు? ఎస్టర్డే అంటే నిన్న, పాస్ట్ టెన్స్. సో షీ వాజ్ వాటరింగ్ ప్లాన్స్ ఎట్ 8 AM ఎస్టర్డే. నిన్న జరిగింది కాబట్టి వాజ్ వేసింది కాబట్టి ఇది వాజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వాటరింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, choose the grammatically correct sentence from the following. choose the grammatically. I have 2 dozens oranges. డజన్ అనేది వస్తుంది కానీ డజన్స్ అనేవి రాదు. ఇది ఎప్పుడు నిత్య బహువచనంగా ఉంటుంది. డజన్. ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్ అనేవి రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా చూడండి. ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ? క్వశ్చన్ మార్క్. సో ఈ 3 సెంటెన్స్ అనేవి కరెక్ట్. ఇన్కరెక్ట్ అంటే తప్పుగా ఇచ్చింది ఏదంటే ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్. డజన్స్ అనే వర్డ్ రాదు, ఓన్లీ డజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. చూస్ ద సెక్షన్ ఆఫ్ స్పీచ్ which typically includes the main points and supporting details. Choose the section of speech which typically includes the main points and supporting details. ఏది అంటే బాడీ. ఇంట్రొడక్షన్ కాదు, కన్సల్షన్ కాదు, ఎంగేజ్మెంట్ కాదు, బాడీ. మెయిన్ పాయింట్ వచ్చేసి బాడీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఇండికేట్ స్ట్రాంగ్ ఎమోషన్. స్ట్రాంగ్ ఎమోషన్ ని ఇండికేట్ చేసే పంక్చుయేషన్ మార్క్ ఏది అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. ఫస్ట్ చూడండి ఒకసారి. ఇన్వాల్వ్, ఇన్వైట్, ఇన్వెన్షన్, ఇన్విజిలేషన్. కామన్ గా ఉంది INV. తర్వాత ఒక దాంట్లో O ఉంది, ఒక దాంట్లో I ఉంది, తర్వాత ఒక దాంట్లో E, ఒక దాంట్లో వచ్చేసి I. సో ఈ ABCDE. సో ఈ లెటర్ ఉన్న తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి C వస్తుంది. నెక్స్ట్, ఈ తర్వాత FGHI. I ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి, I ఉన్నాయి. సో I తర్వాత వచ్చే లెటర్ చూద్దాము. I తర్వాత వచ్చే లెటరు ఒకటి వచ్చేసి G ఉంది, ఒకటి వచ్చేసి T ఉంది. సో ఫస్ట్ T కంటే ముందు మనకు G వస్తుంది కాబట్టి D. నెక్స్ట్ వచ్చేసి B, లాస్ట్ లో వచ్చేసి A. సో ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది రాయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింకర్ దట్ ఇండికేటింగ్ అడిషన్. ఇందులో ఇచ్చిన ఒకటి లింకర్ కాదు అనేసి ఇచ్చాడు. అది ఏది అనేసి అడగడం అయితే జరిగింది. ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్, ఈవెంట్లీ, నెక్స్ట్ అడిషనల్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈవెంటల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది లింకర్. లింకర్ కానిది ఏది అంటే ఈవెంటల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. సిన్స్ హీ అరైవ్డ్ లేట్ హీ హ్యాడ్ నో టైమ్ టు రిలాక్స్. 2 సెంటెన్స్ కలిసి ఉండేది, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సిన్స్ హీ అరైవ్డ్ లేట్, హీ హ్యాడ్ నో టైమ్ టు రిలాక్స్.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. కింది ఇచ్చిన దాంట్లో ఒకటి రిఫ్లెక్సివ్ ప్రనౌన్ కాదు, అదేది అనేసి అడిగాడు. ఒకటి కాదు అంటే మిగిలిన 3 ఏమవుతాయి? రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అవుతాయి. సో చూడండి, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హిస్ సెల్ఫ్. కింద ఇచ్చిన దాంట్లో ఒకటి రిఫ్లెక్సివ్ ప్రనౌన్ కాదు అంటే అది ఏది అంటే హిస్ సెల్ఫ్. హిస్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రనౌన్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ టు కన్వే ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఎగ్జైట్మెంట్ లేదా హ్యాపీనెస్ని కన్వే చేసే ఒక కరెక్ట్ ఇంటర్జెక్షన్ ఏది అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హుర్రే. హుర్రే అనేది కరెక్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు సెర్చ్ ట్రోలీ. టు సెర్చ్, తో రఫ్లీ, బ్రింగ్ అప్, రన్ అవుట్, లుక్ ఇంటూ, పుట్ ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లుక్ ఇంటూ. టు సెర్చ్, ట్రోలీ అంటే లుక్ ఇంటూ అనేసి అర్థం. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ ఆఫ్టన్ ఎక్స్ప్రెస్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ ఏది? ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, డిక్లరేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ పేపర్లోనే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి టోటల్గా 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్, ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్ ప్లీజ్ హెల్ప్ మీ. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ రాయమన్నాడు. ది మ్యాన్ requested the officer. The man requested the officer to help him. ప్లీజ్ అనేది ఏమవుతుంది? టు అవుతుంది. The man requested the officer to help him. తనకు హెల్ప్ చేయమని. మీ అనేది హిమ్ గా మారుతుంది. హెల్ప్ హిమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ డాష్ ఆన్ లీవ్. అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్. సో 2 ఉన్నాయి. అండ్ అనేది అండ్ అనే కంజక్షన్ ఉంది. సో 2 ఉన్నాయి అనేసి మీరు ఆర్ అని పెడతారేమో. ఆర్ అని పెట్టకూడదు. ఫస్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ లేదా అవర్ ప్రిన్సిపల్ ఏదో ఒక్కదాన్ని అండ్ తర్వాత ఏముందో దాన్ని తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఏమొస్తుంది? అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఈజ్ ఆన్ లీవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఏ 4-wheeled carriage for a baby pushed by a person on foot. Choose the word substitute for the expression above. A 4-wheeled carriage for a baby pushed by a person on foot. From. One word substitution ఏమవుతుందంటే from. P-R-A-M. From. Next, choose the correctly spelt word. కరెక్ట్లీ స్పెల్ట్ word ఏది అనేసి అడిగాడు. కరెక్ట్గా ఉన్నది చూడండి, ఎంటర్ప్రైజ్, 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 ఎంటర్ప్రైజ్. కరెక్ట్గా ఉన్నది ఎంటర్ప్రైజ్. ENTRPRIST. ఎంటర్ప్రైజ్. కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ద మిస్ట్ ఎఫర్ట్స్ ఏ సర్టైన్ ప్రైవసీ. ప్రైవసీకి సినోనిమ్ అడిగాడు. ప్రైవసీకి సినోనిమ్ సెక్లూషన్, పబ్లిసిటీ, ఎక్స్పోజ్, క్రోడెడ్నెస్. సెక్లూషన్ అండి. సెక్లూషన్ ప్రైవసీకి సినోనిమ్. సేమ్ మీనింగ్ వచ్చేది సెక్లూషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, సర్వైవ్కి యాంథోనిమ్ అడిగాడు. సినోనిమ్స్ యాంథోనిమ్స్ కన్ఫామ్గా వస్తాయి. సర్వైవ్కి యాంథోనిమ్ వచ్చేసి
పెరిష్. సర్వైవ్ అంటే పెరిష్, PERISH, పెరిష్. రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్. ఎగ్జామినేషన్ కోసం ఎలాంటి రీడింగ్, ఎక్స్టెన్సివా, ఇంటెన్సివా, ఎక్స్ట్రా రీడింగా, టెన్షన్ రీడింగా అనేసి అడిగాడు. ఎగ్జామినేషన్ కోసం చదివే రీడింగ్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇంటెన్సివ్ అంటే క్లుప్తంగా చదవడం, ఎక్స్టెన్సివ్ అంటే పైన హెడ్డింగ్స్ ఎలా చూసుకోవడము. ఇది ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేదాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. ద గ్రూప్ దట్ డస్ నాట్ కమ్ under content words. The group that does not come under content words. Nouns, verbs, adjectives, prepositions. The group that does not come under content words. Prepositions and correct answers are prepositions. Next, a good lesson plan is dash for good teacher. A good lesson plan is dash for good teaching. A prerequisite. A good lesson plan is a prerequisite for good teaching. Correct answer వచ్చేసి ఆప్షన్ 1. Next, the first step in designing a language textbook is. The first step in designing a language textbook is selection of grammar topics, organization of grammar topics, selection of appropriate language samples, sequencing of grammar topics. Correct answer is selection of appropriate language samples. Correct answer వచ్చేసి the first step of designing a language textbook is selection of appropriate language samples. Correct answer option 3. నెక్స్ట్, ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. కింద ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ప్యాసేజ్ని బేస్ చేసుకొని కింద ఇచ్చిన ప్యాసేజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేసి అడగడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ద లాఫ్టర్ వాజ్ మిక్స్డ్ విత్ ద సౌండ్ మేడ్ బై సీగల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ద లాఫ్టర్ వాజ్ మిక్స్డ్ విత్ ద సౌండ్స్ మేడ్ బై సీగల్స్. ఇవ్వండి, ఇక్కడ ఉంది చూడండి. సీగల్ సోర్డ్ ఓవర్ హెడ్ ద క్యారీస్ లాఫ్టర్ అనేసి ఇది. నెక్స్ట్, సేమ్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ పైన ఇచ్చిన ప్యాసేజ్ని బేస్ చేసుకొని అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది అనేసి అడిగాడు. ద సౌండ్ ఆఫ్ సీగల్స్ యాడెడ్ టు ద పీస్ఫుల్ అంబియన్స్ ఆఫ్ ద బీచ్. The sound of seagulls added to the peaceful ambience of the beach. Correct answer వచ్చేసి option 3. Next, learning proceeds from concrete to abstract because of concrete. మూర్త నుంచి అమూర్త భావాలు. Psychological principles, oral fluency, social barriers, scientific experiments. Learning process from concrete to abstract. మూర్త నుంచి అమూర్త అనుభవాలు ఉండే అభ్యసనం ఏది అనేసి అడిగాడండి. అది వచ్చేసి సైకలాజికల్ ప్రిన్సిపల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, passive vocabulary is called recognizing vocabulary. Passive vocabulary is called recognizing vocabulary. Correct answer వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, having a pet is dash having a child. Choose the correct option to complete the sentence. Having a pet is like having a child. Is like. Next, choose the incorrect statement reading subordinate clause.
Subordinate clause cannot stand alone as complete sentence. Subordinate clause often being with subordinate conjunction. Subordinating clause always express complete thoughts. Subordinate clause rely on independent clause to from complete sentences. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. ఇన్కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి సబార్డినేట్ క్లాజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ సెంటెన్స్ అనేసి థాట్స్ అనేసి ఇచ్చాడు. సో ఇన్కరెక్ట్ ఏది అంటే ఇది. సో సబార్డినేట్ క్లాజ్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ కంప్లీట్ సెంటెన్స్. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ ఆఫ్టెన్ బిగిన్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేట్ క్లాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అనేవి ఉంటాయి, బిగిన్ అవుతాయి అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ కాంట్ స్టాండ్ విత్ ఎలోన్, ఎక్కువ ఒంటరిగా నిలబడదు, కంప్లీట్ సెంటెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ రే ఆన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఫ్రమ్ ద కంప్లీట్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 3. నెక్స్ట్ కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. కుడ్ అనేది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది? చూస్ ద ఫంక్షన్ ఆఫ్ కుడ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. కుడ్ అనేది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే పొలైట్ రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్. కుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ఇండిఫినెట్ ఆర్టికల్. ఐడెంటిఫై ఇట్. కింద ఇచ్చిన దాంట్లో ఒకటి ఇండిఫినెట్ ఆర్టికల్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ నౌన్ రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్, ఎక్స్ప్రెసింగ్ రేట్స్ అండ్ రేషియోస్, ప్రొఫెషన్స్ అండ్ నేషనాలిటీస్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టు యూజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేయండి దేనికి అనేసి అడిగాడు. రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్ కి ఆర్టికల్ అనేది యూజ్ చేయరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్